హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంట్రా బాబు ఇది పొద్దుటే వీడియో పెట్టేసింది అనుకుంటున్నారా? ఈరోజు సండే స్పెషల్గా మటన్ మునక్కాయ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఈ మునక్కాయ వేయటం వల్ల మటన్కి అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను 1/2 kg మటన్ అనేది తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ వెన్నని యాడ్ చేసి, ఈ వెన్న అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది మటన్లోకి దిగుతుంది. అవి యాడ్ చేసిన తర్వాత ఆ మటన్ మునిగేంత వరకు ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఆల్రెడీ మనకి మటన్లోంచి వాటర్ అనేది ఊరుతుంది కదా. తర్వాత కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి, మనం ఏదైనా చేసుకున్నప్పుడు ఫస్ట్ కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ అనేది విజిల్ పెట్టి, మటన్ లేతదైతే 3 విజిల్స్, కొంచెం ముదిరిదైతే 4 విజిల్స్ వేయించుకోండి. ఇలా చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా. దీన్ని పక్కన పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 3 మునక్కాయలను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకు, అది హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మటన్ అనేది కుక్కర్లో ఉడికించాం కదా, దాంట్లోంచి కొంచెం కొవ్వు అనేది కరిగి నూనెలాగా వస్తుంది కదా, ఈ నూనె అనేది దానికి సరిపోతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసి మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి, ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మటన్లో మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ 1 గ్లాస్ అనేది తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మునక్కాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మిగిలిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒకసారి మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత దీంట్లో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా దించేసే ముందు యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా కూడా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మనకి టేస్టీ మునక్కాయ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. దీన్ని లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి మీరు అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. Press the bell icon for further notifications. Thank you.